ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు అందరికీ మంచే చేస్తారు. అందరికీ సహాయం చేయాలనుకుంటారు. ఎవరిని బాధ పెట్టకూడదు అని అనుకుంటారు. కానీ చివరికి మిమ్మల్ని లైట్‌గా తీసుకుంటున్నారా? మీ ప్రేమను బలహీనతగా భావిస్తున్నారా? మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారా? మీ నిశ్శబ్దాన్ని భయంగా అర్థం చేసుకుంటున్నారా? ఎందుకిలా జరుగుతుంది? ఎందుకంటే చాలామంది జీవితంలో ఒక ప్రమాదకరమైన తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఇతరులకు విలువ ఇస్తూ తమ విలువను మర్చిపోతున్నారు. కానీ ఈరోజు అది జరగదు. ఎందుకంటే ఈ వీడియోలో ఆచార్య చాణక్యుడు చెప్పిన అలాంటి 12 శక్తివంతమైన వ్యూహాలను తెలుసుకోబోతున్నాం. వాటిని నేర్చుకున్న తర్వాత ఎవరూ మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నించరు. ఎవరూ మీ భావోద్వేగాలతో ఆడుకోలేరు. ఎవరూ మిమ్మల్ని ఉపయోగించుకుని వదిలేయలేరు. ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని చూసి భయపడరు, గౌరవిస్తారు. అయితే ఆలస్యం చేయకుండా మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చగల ఆచార్య చాణక్యుని 12 అద్భుతమైన వ్యూహాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి నియమం, ఎవరిని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి. ఎలాగంటే మనిషి పతనం అనేది ప్రారంభమయ్యే మొదట మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు ఇదే. చాలా మంది ఇలా అనుకుంటారు, ఎదుటివాడు మనవాడే కదా, తండ్రి, అన్న, స్నేహితుడు, జీవిత భాగస్వామి లేదా బాస్ కదా, కొంచెం భరించాలి. కానీ చాణక్యుడు చెబుతాడు, సహనం మరియు బలహీనత మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ గీతను ఎవరైనా దాటిన క్షణం నుంచే వారు మిమ్మల్ని సమానంగా కాకుండా తమ కంటే తక్కువగా చూడడం ప్రారంభిస్తారు. అదే ఆధిపత్యం. ఒక్కసారిగా అది మొదలవదు. చిన్న చిన్న విషయాల నుంచే మొదలవుతుంది. మనం వాటిని ఏముందిలే పర్వాలేదని వదిలేస్తాం. ఉదాహరణకు ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని తిడుతారు. మీరు మౌనంగా ఉంటారు. ఎవరైనా మీ మాట మధ్యలో అడ్డుకుంటారు. మీరు ఏమీ అనరు. మీ నిర్ణయాన్ని తిరస్కరిస్తారు. కానీ మీరు వ్యతిరేకించరు. మీ సమయాన్ని, శ్రమను, భావాలను గౌరవించరు. అయినా మీరు నవ్వుతూనే ఉంటారు. ఇక్కడ నుంచే ఆట మొదలవుతుంది. ఎదుటివారి మనసులో ఒక భావన ఏర్పడుతుంది. ఈ వ్యక్తి అన్నీ భరిస్తున్నాడు, ఇతన్ని అనకదొక్కవచ్చు. అప్పుడు క్రమంగా మీ హద్దులను చెరిపేయడం మొదలు పెడతారు. ఈరోజు గట్టిగా మాట్లాడతారు, రేపు అవమానిస్తారు, ఎల్లుండి మీ ఆత్మ గౌరవాన్ని తొక్కేస్తారు. మీకు తెలియకుండానే మీరు వారి ఆధీనంలో పడిపోతారు. ఆచార్య చాణక్యుడు చెబుతాడు, ఒక్కసారి నిన్ను అణగదొక్కిన వాడు నువ్వు మౌనంగా ఉంటే జీవితాంతం అణగదొక్కుతూనే ఉంటాడు. అందుకే మొదటి హెచ్చరికే చివరి హెచ్చరిక కావాలి. దీని అర్థం మీరు గొడవ పడాలని కాదు, అసభ్యంగా ప్రవర్తించాలని కాదు. చాణక్యుని వ్యూహం ఇంకా శక్తివంతమైనది. ప్రశాంతంగా, చిరునవ్వుతో కానీ దృఢంగా సమాధానం ఇవ్వాలి. ఎదుటి వారికి అర్థం అవ్వాలి, ఈ వ్యక్తి వంగడు. మొదటిసారి మీ హద్దును చూపించండి. ఎందుకంటే మొదటిసారి ఆపబడిన వారే తర్వాత ఎక్కువ గౌరవం ఇస్తారు. గుర్తించుకోండి, తనను తాను గౌరవించుకోని వ్యక్తిని ప్రపంచం ఇంకా తక్కువగా గౌరవిస్తుంది. ఇక రెండవ నియమం, మీ బలహీనతలను ప్రతి ఒక్కరికి చూపించవద్దు. ఈ నియమం వినడానికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన నియమాలలో ఒకటి. ఎందుకంటే ప్రపంచం సానుభూతి కంటే అవకాశాలను ఎక్కువగా వెతుకుతుంది. మీరు ఎవరి ముందు అయినా పూర్తిగా ఓ, లొంగద్దండి. మీ భయాలు, లోపాలు, బలహీనతలు, ఇబ్బందులు అన్ని బయట పెట్టవద్దు. ఆ క్షణం నుంచే మీరు వారి చేతిలో ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అయిపోతుంది. బయటకు వారి మీకు మద్దతు ఇస్తున్నట్టుగా కనిపించవచ్చు, కానీ మీ బాధను అర్థం చేసుకున్నట్లుగా ప్రవర్తించవచ్చు. కానీ చాలాసార్లు అదే బలహీనతను మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. ఆచార్య చాణక్యుడు చెబుతాడు, తన బలహీనతను వెల్లడించడం అంటే తన రహస్యాన్ని శత్రువుకు అప్పగించినట్లే. ఈరోజు వారు మీ బాధను వింటారు, రేపు అదే విషయంతో మిమ్మల్ని భయపెడతారు, ఎల్లుండి అదే విషయంతో మిమ్మల్ని నియంత్రించడానికి కూడా ప్రయత్నిస్తారు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మీరే తప్పు చేశానని భావించడం మొదలు పెడతారు. ఇదే మానసిక బానిసత్వము. చాణక్యుని సూత్రం చాలా స్పష్టంగా చెబుతుంది, మీ బలహీనతను కేవలం మీకు పరిష్కారం చూపగల వ్యక్తికే చెప్పండి. మీకు బలం ఇవ్వగల వ్యక్తికే చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. దీని అర్థం మీరు రాతిలా మారాలని కాదు, కానీ మీ అంతరంగ పోరాటాలను ప్రపంచానికి ప్రదర్శించాల్సిన అవసరం లేదని అర్థం. ఎందుకంటే ప్రతి వినేవాడు మీ శ్రేయస్సు కోరుకోడు. బలమైన వ్యక్తిని ప్రజలు గౌరవిస్తారు. బలహీనంగా కనిపించే వ్యక్తితో ఆడుకుంటారు. మీరు బలంగా కనిపిస్తే ఇతరులు మీతో జాగ్రత్తగా మాట్లాడతారు.
మీరు బలహీనంగా కనిపిస్తే వారు హద్దులు దాటడం ప్రారంభిస్తారు. అందుకే ఈ రోజే నిర్ణయించుకోండి. మీతో ఎవరు గౌరవంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని తేలిగ్గా తీసుకోలేరని తెలుసుకోవాలి. చాణక్య నీతి చెబుతుంది, తన బలహీనతను నియంత్రించడం నేర్చుకున్నవాడు ప్రపంచాన్ని ఎదుర్కోవడం కూడా నేర్చుకుంటాడు. ఇక మూడవ నియమం, ఒకే తప్పుకు పదే పదే అవకాశాలు ఇవ్వద్దు. ఫ్రెండ్స్, ఇక్కడే చాలా మంది తెలివైన వారు కూడా మోసపోతారు. మొదటిసారి పర్వాలేదులే, ఏదో పొరపాటు జరుగుంటుంది అనుకుంటారు. రెండవసారి మనిషే కదా, మళ్ళీ తప్పు చేశాడు. కానీ మూడవసారి కూడా అదే పని చేస్తే అప్పుడు తప్పు అతనిది కాదు, మీదే. ఎందుకంటే మీరు అతనికి అనుమతి ఇచ్చినట్టే. చాణక్యుడు చెబుతాడు, 3 సార్లు క్షమించిన వ్యక్తి 4వసారి నిన్ను తన బానిసగా భావిస్తాడు. అతనికి తెలుసు ఇతను ఏమీ చెయ్యలేడు. అందుకే చాణక్యుని సలహా ఏమంటే, రెండవసారి పెద్ద తప్పు జరిగినప్పుడు దూరం పాటించడం ప్రారంభించండి. కోపమొద్దు, డ్రామా లేకుండా, వాదన లేకుండా నిశ్శబ్దంగా. ఈ నిశ్శబ్ద దూరమే చాలా సందర్భాల్లో అత్యంత శక్తివంతమైన సందేశం అవుతుంది. మనం నీవే నిర్ణయించుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రజలు మీకు ఎంత గౌరవం ఇస్తారో అది ముందుగా మీరు మీకు ఎంత విలువ ఇస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు అందరికీ అవును అని చెబుతూ ఉంటే, ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికి పరుగులు తీస్తూ ఉంటే, ఎప్పుడూ అందుబాటులో ఉంటే, ప్రపంచం మిమ్మల్ని ఫ్రీగా దొరికే వస్తువులా చూడడం ప్రారంభిస్తుంది. ఆచార్య చాణక్యుడు చెబుతాడు, తన విలువను తానే గుర్తించని వ్యక్తిని ప్రపంచం ఎప్పుడూ గుర్తించదు అని. అందుకే ఈ రోజు నుంచి మీ సమయానికి విలువ ఇవ్వండి, మీ భావోద్వేగాలకు విలువ ఇవ్వండి, మీ శ్రమకు విలువ ఇవ్వండి, మీ ఉనికికి విలువ ఇవ్వండి. మీతో మాట్లాడాలనుకునేవారు మీ సమయాన్ని గౌరవించాలి. మీతో సంబంధం కొనసాగించాలనుకునేవారు మీ విలువను అర్థం చేసుకోవాలి. చవకగా దొరికేది త్వరగా మరిచిపోతారు, విలువైన దానికే గౌరవిస్తారు. ఇక 5వ నియమం, నిశ్శబ్దం అనే ఆయుధాన్ని ఉపయోగించండి. చాలా మంది నిశ్శబ్దాన్ని బలహీనతగా భావిస్తారు, కానీ చాణక్యుడు దాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా చూస్తాడు. ఎవరైనా మీపై అరిస్తే, మీరు అవమానించబడడానికి ప్రయత్నిస్తే, మీ విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తే ప్రతిసారి వెంటనే స్పందించాల్సిన అవసరమే లేదు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దమే గొప్ప సమాధానం. ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నప్పుడు ఎదుటివారు మనసులో ప్రశ్నలు మొదలవుతాయి. ఇతను ఎందుకు మాట్లాడటం లేదు, ఇతను ఏమనుకుంటున్నాడో, నేను ఏదైనా తప్పు చేశానా? ఈ ప్రశ్నలే అతనిని ఆలోచింపజేస్తాయి. చాణక్యుడు చెబుతాడు, నీవు మౌనంగా ఉన్నప్పుడు నీ బుద్ధి పని చేస్తుంది, ఎదుటివాడు మనస్సు కలత చెందుతుంది. కానీ గుర్తుంచుకోండి, నిశ్శబ్దం అంటే భయం కాదు, నిశ్శబ్దం అంటే పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించే శక్తి. 6వ నియమం, నీకు ఎవరి అవసరం ఉందో బయట పెట్టవద్దు. ఇది అత్యంత ముఖ్యమైన నియమాలలో ఒకటి. ఎందుకంటే ఎవరికైనా మీరు వారు లేకుండా ఉండలేరని తెలిసిపోయిన క్షణం నుంచే వారు మీపై ప్రభావం చూపడం ప్రారంభిస్తారు. ఆచార్య చాణక్యుడు చెబుతాడు, అవసరాన్ని ప్రకటించిన వాడు తన స్వేచ్ఛను కోల్పోతాడు. మీకు ఏదైనా కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, కానీ ప్రపంచానికి అది మీ బలహీనతగా కనిపించనివ్వకండి. ఎందుకంటే చాలా మంది ప్రేమను గౌరవించరు, ఆధారపడటాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే స్వతంత్రంగా ఉండటం నేర్చుకోండి. మీ ఆనందాన్ని ఇతరులపై ఆధారపడనివ్వకండి. మీ బలాన్ని మీలోనే పెంచుకోండి. ప్రపంచం ఎప్పుడూ తన వెనుక పరిగెత్తని వ్యక్తిని ఎక్కువగా గౌరవిస్తుంది. ఇక 7వ నియమం, ఆశలను తగ్గించుకోవాలి. మన బాధలలో చాలా భాగం ఇతరుల నుంచి పెట్టుకున్న ఆశల వల్లే వస్తుంది. మనకు అనిపిస్తుంది, అతను నన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఆమె నా కోసం చేస్తుంది, వాళ్ళు నాకు సహాయం చేస్తారు. కానీ చాలాసార్లు అలా జరగదు. అప్పుడు నిరాశ మొదలవుతుంది. చాణక్యుడు చెబుతాడు, అత్యధిక ఆశే అత్యంత పెద్ద బానిసత్వం అవుతుంది. మీరు ఆశలను తగ్గించుకున్నప్పుడు నిరాశ తగ్గుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది. ఇతరుల ప్రవర్తన మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయదు. అప్పుడు మీరు భావోద్వేగ పరంగా మరింత బలంగా మారతారు. ఇక 8వ నియమం, నిజమైన స్నేహితుడిని గుర్తించు. ప్రతి ఒక్కరిని స్నేహితుడిగా భావించడం ప్రమాదకరం. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వ్యక్తి స్నేహితుడు కాదు. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి స్నేహితుడు కాదు. మీ ముందర తీయగా మాట్లాడే వెనుక చెడుగా మాట్లాడేవాడు కూడా స్నేహితుడు కాదు. ఆచార్య చాణక్యుడు చెబుతాడు, నీ ఎదుగుదలను చూసి సంతోషించేవాడే నిజమైన మిత్రుడు.
నిజమైన స్నేహితుడు నిన్ను అనగదొక్కడు. నీ విజయాన్ని చూసి సంతోషిస్తాడు. అవసరమైనప్పుడు నిజం చెబుతాడు. అటువంటి వ్యక్తులను జీవితంలో దగ్గరగా ఉంచుకోండి. ఇక 9వ నియమం, పనితో గెలుచుకో, మాటలతో కాదు. కార్యాలయంలో కానీ, వ్యాపారంలో అయినా సరే, జీవితంలో అయినా సరే, అధికంగా మాట్లాడే వారి కంటే ఎక్కువగా ఫలితాలు చూపే వారిని ప్రజలు గౌరవిస్తారు. చాణక్యుడు చెబుతాడు, మాటలు కాదు, పని. పని చేసే వ్యక్తి శక్తిని నిరూపిస్తాడు. అందుకే దూరంగా ఉండండి. మీ పని మీద దృష్టి పెట్టండి. మీ ఫలితాలే మీ గురించి మాట్లాడనివ్వండి. అప్పుడు మీ విలువను ఎవరూ తగ్గించలేరు. ఇక 10వ నియమం, ప్రతి సంబంధంలోనూ పరస్పర గౌరవం ఉండాలి. భార్యాభర్తల సంబంధమైన, స్నేహమైన, కుటుంబ సంబంధమైన ఒకరు ఎప్పుడూ అణగదొక్కడం, మరొకరు ఎప్పుడూ భరించడం ఆరోగ్యకరమైన సంబంధం కాదు. చాణక్యుడు చెబుతాడు, ఒకరు అణగదొక్కి మరొకరు భరిస్తే అది సంబంధం కాదు, యుద్ధం. ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, కానీ స్వాభిమానం కోల్పోకూడదు. ఇక 11వ నియమం, నీ చూపులో ఆత్మవిశ్వాసం ఉండాలి. మనుషులు మీ మాటలను వినకముందే మీ వ్యక్తిత్వాన్ని చదవడం ప్రారంభిస్తారు. మీ నడక, మీ నిలబడే తీరు, ముఖ్యంగా మీ కళ్ళల్లో కనిపించే ఆత్మవిశ్వాసం, ఇవన్నీ మీ గురించి చాలా చెప్పేస్తాయి. ఎవరైనా మీపై ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నించినప్పుడు, లేదా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు భయపడకండి. కోపంతో స్పందించకండి. ప్రశాంతంగా వారి కళ్ళలోకి చూడండి. చాణక్యుడు చెబుతాడు, భయపడే చూపు శత్రువుకు ధైర్యాన్ని ఇస్తుంది. స్థిరమైన చూపు అతని ధైర్యాన్ని తగ్గిస్తుంది. మీరు మీ విలువను తెలుసుకున్నప్పుడు మీ కళ్ళల్లో సహజంగానే ధైర్యం కనిపిస్తుంది. అప్పుడు ఇతరులు కూడా మిమ్మల్ని తేలిగ్గా తీసుకోరు. ఇక 12వ నియమం, అవసరమైన దూరాన్ని కాపాడుకో. అతి దగ్గరగా ఉన్నవారే చాలాసార్లు మన విలువను మర్చిపోతారు. ఎందుకంటే ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని ఇతరులు సాధారణంగా తీసుకోవడం ప్రారంభిస్తాడు. చాణక్యుడు చెబుతాడు, సులభంగా దొరికేదానికి విలువ తగ్గిపోతుంది. దీని అర్థం అందరినీ దూరం పెట్టమని కాదు, కానీ ప్రతి సంబంధంలో ఆరోగ్యకరమైన హద్దులు ఉండాలి. ప్రతి కాల్కు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి రిక్వెస్ట్ను వెంటనే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను మీ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరమూ లేదు. మీ సమయానికి విలువ ఇవ్వండి. మీ వ్యక్తిగత స్థలాన్ని గౌరవించండి. అప్పుడు ఇతరులు కూడా దాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. రహస్యంగా ఉండే శక్తి ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆదాయం ఎంత, మీ లక్ష్యాలు ఏమిటి, మీ సమస్యలు ఏమిటి, మీ ప్రణాళికలు ఏమిటి, ఇవన్నీ ప్రపంచానికి చెప్పడం అవసరం లేదు. చాణక్యుడు చెబుతాడు, రహస్యం కాపాడగలిగిన వాడే తన శక్తిని కాపాడుకోగలడు. ప్రజలు మీ గురించి అన్నీ తెలిసిపోయినప్పుడు వారు మిమ్మల్ని అంచనా వేయడం సులభం అవుతుంది. కానీ మీరు కొంత రహస్యంగా ఉన్నప్పుడు మీ పట్ల గౌరవం పెరుగుతుంది. గౌరవంగా కానీ దృఢంగా స్పందించడం నేర్చుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే కోపంతో స్పందించకండి. అలాగే మౌనంగా భరించండి. ప్రశాంతంగా కానీ స్పష్టంగా స్పందించండి. ఉదాహరణకు, ఆ విధంగా మాట్లాడండి, లేదా ఈ విషయం గురించి గౌరవంగా మాట్లాడితే మంచిది, అంతే. అవసరానికి మించి వివరణ ఇవ్వకండి. చాణక్యుడు చెబుతాడు, దృఢత్వం అంటే గట్టిగా అరవడం కాదు, స్పష్టంగా నిలబడటం. నీ ఎదుగుదలే నీ గొప్ప సమాధానం. చివరికి ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి జీవితాన్ని వృధా చేయకండి. మీపై అనుమానం పెట్టిన వారికి, మిమ్మల్ని తక్కువగా చూసిన వారికి మీ విలువను నిరూపించడానికి ప్రయత్నించకండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ నైపుణ్యాలను పెంచుకోండి. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోండి. చాణక్యుడు చెబుతాడు, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత తక్కువ మందికి నీతో వాదించే ధైర్యం ఉంటుంది. మీ విజయం, మీ క్రమశిక్షణ, మీ ఆత్మవిశ్వాసం, ఇవే మీ తరపున మాట్లాడతాయి. ప్రజలను వారి స్థానంలో ఉంచడం అంటే వారిని అవమానించడం కాదు, నీ స్వాభిమానాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరమైన హద్దులు ఏర్పరచుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, అవసరమైనప్పుడు లేదు అని చెప్పగలగడం, ప్రశాంతంగా కానీ దృఢంగా జీవించడం. నీ విలువను నువ్వే నిర్ణయిస్తావు, ప్రపంచం దాన్ని అనుసరిస్తుంది. నిన్ను నువ్వు గౌరవించిన రోజు నుంచే ప్రపంచం కూడా నిన్ను గౌరవించడం ప్రారంభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.